హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్ షేర్ చేయబోతున్నానండి. హెల్దీ టిప్ అనమాట. చెట్టు చూస్తున్నారు కదా, చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేరేడు చెట్టు. ఈ నేరేడు చెట్టు చాలా చాలా మంచిది. దీని ఆకులు కానీ, బెరడు కానీ, అదేవిధంగా దీని నుంచి వచ్చే పండ్లు తిన్న తర్వాత దాంట్లో సీడ్స్ వస్తాయి కదా, అవి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ నేరేడు పండ్లు, నిగనిగా మెరుస్తూ. వీటిల్ని తెస్తూనే మనం ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు రాళ్ళ ఉప్పు వేసి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత నీళ్లు వంపేసి మళ్ళీ నీళ్లు పోసి కడుక్కొని ఆ తర్వాత మాత్రమే తినాలండి. ఎందుకంటే రోడ్ల మీద ఉంటాయి, దుమ్ము ఉంటుంది, అదేవిధంగా పురుగు మందులు ఎక్కువ కొడుతూ ఉంటారు. అవశేషాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనము ఇది ఎంత హెల్దీ అయినా సరే ఈ విధమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. ఇది దొరికినప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వాటర్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరం రోగాల బారిన పడకుండా కూడా కాపాడుతుందన్నమాట. అదేవిధంగా డిఎన్ఏ డ్యామేజ్ కాకుండాను, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండాను, ఇమ్యూనిటీ బూస్టర్గాను పనిచేసే నేరేడు పండును ప్రతిరోజు మనము దొరికినప్పుడు ఒక 70 నుంచి 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల షుగర్ ఉండే వాళ్ళకైతే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా చక్కెర స్థాయిలు కూడా కాన్స్టెంట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే పిండి పదార్థాలు డైరెక్ట్గా రక్తంలో కలవకుండా ఉండడం వల్ల చక్కెర స్థాయి కూడా పెరగకుండా ఉంటుంది. అదేవిధంగా వాంతులు వికారం ఉన్నప్పుడు కూడా వీటిని తీసుకోవడం వల్ల కంట్రోల్ అవుతాయి ఈ నేరేడు పండ్లు తినడం అనేది. నేరేడు పండు తినేటప్పుడు కొద్దిగా మనము సాల్ట్ అద్దుకొని కూడా తినొచ్చండి. నేరేడు పండు కొద్దిగా వగరుగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉండే వాళ్ళు కూడా చక్కగా వీటిని తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు అండి. కొంతమంది ఈ పండ్లు తినొచ్చు, అవి తినకూడదు అలా ఉంటుంది కదా. నేరేడు పండ్లు అలా కాదు, ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి. దానివల్ల మనకు చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. దానివల్ల హార్ట్ అటాక్స్ కూడా తగ్గే అవకాశాలు ఉంది. 7 వారాలు కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారు. నేరేడు పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న నేరేడు పండు మనం తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అదేవిధంగా నేరేడు చెట్టు బెరడు ఆకులు కూడా పండ్లు గట్టిపడడానికి చాలా ఉపయోగపడతాయని చెప్తున్నారు. నేరేడు పండు విత్తనాలని ఎండబెట్టి పొడిగా చేసి దీన్ని షుగర్ ఉండే వాళ్ళు వాడడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుందని ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు. ఎన్నో ప్రయోజనాలున్న ఈ నేరేడు పండ్లను మనం తీసుకొని మన ఆరోగ్యాన్ని మనము పరిరక్షించుకుందాము. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.